వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షి కొమ్మ శివచంద్రారెడ్డి, మొన్న నేను చెప్పాను, అతను పిటిషన్ వేశారన్నటువంటిది. తనకి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని అడిగితే హైకోర్టు ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన తనకు గతంలో కడప జిల్లా జడ్జి మంజూరు చేసిన సెక్యూరిటీ గన్మెన్లని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఉపసంహరించడం మీద పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తన కుటుంబానికి, తనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 కింద గన్మెన్లను పొందాను అని చెప్పి కోర్టుకి చెప్పారు. ఆయన తరపున జడ శ్రవణ్ కుమార్ వాదించారు. గత 4 రోజుల క్రితం తనకున్న సెక్యూరిటీని ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా కడప ఎస్పీ తొలగించారని పిటిషనర్ వాదించారు. పిటిషనర్కి, అతని కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున తక్షణమే సెక్యూరిటీ పునరుద్ధరించాలని జడ శ్రవణ్ కుమార్ వాదించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం కడప జిల్లా జడ్జి అనుమతి లేకుండా సెక్యూరిటీ ఉపసంహరించుకోవడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. తక్షణమే పిటిషనర్ గన్మెన్ ప్రొటెక్షన్ పునరుద్ధరించాలని కడప జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. కడప జిల్లా జడ్జి అనుమతి లేకుండా గన్మెన్ ప్రొటెక్షన్ ఉపసంహరించొద్దంటూ ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చింది.